Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. తెలుగు ప్రేక్షకుల యొక్క ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడాలనే ఉద్దేశంతో వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గడిచిన వారం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి మ్యూచువల్ ఫండ్స్కి భిన్నంగా ఒక వ్యాపారం సెటప్ చేయాలి అంటే ఒక బిజినెస్ సెటప్ కనుక చేయాలి అంటే ఎన్ని రకాల రూపాల్లో చేయవచ్చో కూడా చర్చించడం జరిగింది. అంటే ఒకళ్ళే కనుక ఓనర్గా ఉంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అని, ఒకరికన్నా ఎక్కువ మంది కలిపి స్థాపిస్తేనేమో పార్ట్నర్షిప్ అని, అలా కాకుండా చాలామంది రిలేషన్ లేని వాళ్ళు కూడా కలిపి స్థాపిస్తే కంపెనీని కూడా బిజినెస్ని సెటప్ చేయొచ్చు అని తెలుసుకోవడం జరిగింది. ఇందులో సోల్ ప్రొప్రైటర్షిప్లో కానీ పార్ట్నర్షిప్లో కానీ కనుక చూసినట్లయితే ఆ కంపెనీలో ఆ చేసినటువంటి బిజినెస్లో లాభం వచ్చినట్లయితే అందులో పెట్టినటువంటి ఓనర్లు అంటే సోల్ ప్రొప్రైటర్ కానీ భాగస్తులు కానీ బాగుపడటానికి అవకాశం ఉంటుంది అని గమనించాం. కానీ కంపెనీ విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం సంబంధం లేని వ్యక్తులు, మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయలేని వ్యక్తులు అందరూ కూడా ఇన్వెస్టర్లుగా ఉంటారు. కాబట్టి అందులో లాభాలు వచ్చినట్లయితే కంపెనీ తన లాభాన్ని డివిడెండ్గా డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి కొద్ది గొప్ప రాబడి వస్తుంది కూడా అని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాలపై ఇంకొద్దిగా చర్చను ముందుకు చేపట్టడానికి వీలుగా అవంతి కూడా మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నది. అంటే మీరు చెప్పినట్లుగా కంపెనీస్లో లాభాలు వస్తే అండ్ కంపెనీస్ మేనేజ్ చేసేవారు కనుక డివిడెండ్స్ ఇవ్వకపోతే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వారి స్థాయి అనేది పెరగదు కదా, మరి దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా? ఎప్పుడూ కూడా ఏ బిజినెస్ కూడా మనం చూసినట్లయితే అంటే వ్యాపార దృక్పథంతో కనుక చూసినట్లయితే ఆ కంపెనీకి లేదా బిజినెస్ పైన లాభాలు వస్తున్నాయా లేవో చూస్తాం, కానీ అందులో వచ్చిన లాభాలు యజమాని తినగలుగుతున్నాడా లేదని చూసే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగదు. అందువల్ల ఒకవేళ కనుక ఏదైనా బిజినెస్ సక్సెస్ అయినట్లయితే ఆ బిజినెస్లో లాభాలు వస్తున్నట్లయితే రెండు రకాలుగా యజమాని ట్రీట్ చేయవచ్చు. ఒకటి, ఆ బిజినెస్ ఇంకా పెంచుకుంటే ఇంకా లాభాలు వస్తాయి కాబట్టి వచ్చిన లాభాలని తన సొంత ఖర్చుల కోసం వాడుకోకుండా బిజినెస్లో తిరిగి ఇన్వెస్ట్ చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం ఒక కోణం. రెండవది, నాకున్నంత వరకు చాలు అని వచ్చిన లాభాన్ని తీసుకుని తన పర్సనల్ ఖర్చుల కోసం వాడుకోవడం అనేది రెండవ రకం. కాకపోతే కంపెనీలో ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా సోల్ ప్రొప్రైటర్షిప్ కానీ పార్ట్నర్షిప్ కానీ అయినట్లయితే క్లోజ్గా యజమాయిషీ ఉంటుంది కాబట్టి అంటే క్లోజ్గా కూడా ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే లాభాలను తిరిగి కంపెనీల్లోకి లేదా బిజినెస్లోకి ఇన్వెస్ట్ చేస్తారు. లేని సమయాల్లో వాళ్ళ సొంత ఖర్చుల కోసం తీసుకుని వాళ్ళు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే కనుక కంపెనీల్లో చూసినట్లయితే కంపెనీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సాధారణంగా ఆ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి బంధువులు అవ్వాల్సిన అవసరం లేనే లేదు. అందువల్ల బంధువర్గంలో కాకుండా బయట వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ కనుక లాభం వచ్చిన వెంటనే కనుక పంచివేయడం జరిగితే రేపు కొన్ని రోజుల తర్వాత మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మనకి ఛాన్సెస్ దొరికితే అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మళ్ళీ తిరిగి అందరినీ కూడా కాల్ చేయవలసి వస్తుంది. అందువలన కంపెనీస్లో ఇప్పుడు కూడా మేనేజ్మెంట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళకి లాభం ఎంత వస్తే అందులో కనీసం కొంతన్నా కంపెనీలో ఉంచి కొంత మాత్రమే డివిడెండ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అవంతి అడిగిన ప్రశ్న చాలా సమంజసం. తను అడిగింది ఏంటంటే ఒకవేళ కనుక కంపెనీ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళంటే జీతాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి కంపెనీలో లాభాలు బాగా వచ్చినా కూడా ఆ డివిడెండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయకపోతే ఆ పెట్టిన ఇన్వెస్టర్లకు వచ్చే లాభం ఏమిటి? వాళ్ళకేమీ లాభం రాదు కదా, మరి దాని మూలంగా వాళ్ళు బాగుపడేది లేదు కదా అని చెప్పడం జరిగింది. దీనికి సమాధానంగా మనం చెప్పాలి అంటే ఒక్కసారి మనం స్క్రీన్పై చూపిస్తున్న స్లైడ్నే కనుక చూసినట్లయితే అందులో ఈ కంపెనీ చేసేటువంటి బిజినెస్ మీద నమ్మకంతో ఎంతోమంది ఇన్వెస్టర్లు అంటే స్లైడ్లో పై భాగాన్ని చూపించినటువంటి ఎంతోమంది ఇన్వెస్టర్లు తమ డబ్బులను పెట్టుబడిగా పెట్టడం జరిగింది. వారు ఎప్పుడైతే డబ్బులను పెట్టుబడిగా పెట్టారో వాళ్ళందరికీ కూడా కంపెనీ ఏమి ఇష్యూ చేస్తుంది, వాళ్ళు చేసినటువంటి పెట్టుబడికి ప్రతిగా షేర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఇన్వెస్టర్స్ దగ్గర ప్రస్తుతం ఉన్నది షేర్ సర్టిఫికెట్లు లేదా కంపెనీలో షేర్లు, కానీ కంపెనీని మేనేజ్ చేసే వ్యక్తులు మాత్రం వేరే వాళ్ళు. అందువలన ఈ కంపెనీ మేనేజ్ చేసిన వ్యక్తులు బాగా లాభాలు కనుక వచ్చినట్లయితే లాభాలు డిక్లేర్ చేస్తారు. మరి డివిడెండ్ కనుక డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఒకవేళ కనుక ఒక లెటర్ రాయడం జరిగిందనుకోండి, కంపెనీలో లాభాలు వచ్చినా కూడా ఇంకా వ్యాపార అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బును కూడా డివిడెండ్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా కంపెనీలోనే తిరిగి ఇన్వెస్ట్ చేస్తున్నాము, అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి అని రాశారనుకోండి, మరి ఇన్వెస్టర్లకు వచ్చే లాభం ఏమిటి అనుకుంటాం?
కానీ ఇక్కడే ఒక మతలబు ఉంది. అదేమిటంటే మిగతా బిజినెసెస్కి భిన్నంగా, అంటే సోల్ ప్రొపరేటర్ కానీ పార్ట్నర్షిప్లకి కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే చిన్న చిన్న కంపెనీలకి భిన్నంగా పెద్ద కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ కంపెనీలకి లాభం రాగానే మొట్టమొదటి జరిగేది ఏంటంటే ఆ షేర్స్ని ఎవరికైతే ఇష్యూ చేశారో ఆ షేర్ హోల్డర్స్ అంటే ఆ ఇన్వెస్టర్లు వాళ్ళ యొక్క షేర్ విలువ అమాంతం పెరిగిపోతుంది. అంటే సోల్ ప్రొపరేటర్షిప్లో అయితేనేమో యజమానికి లాభం వస్తేనే తినగలుగుతాడు, వచ్చిన లాభం వరకే పెరుగుతాడు. అదే పార్ట్నర్షిప్లో కూడా వచ్చిన లాభం వరకే వాళ్ళు పెరగడానికి సాధ్యమవుతుంది. కానీ కంపెనీల్లో మాత్రం లాభం వచ్చిందేమో బిజినెస్కి, కానీ పెరుగుతున్నది ఎవరు? ఈ కంపెనీతో పాటు షేర్ హోల్డర్స్ కంపెనీ మీద ఏమాత్రం ప్రభావం లేకుండా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగూ అంటే వీళ్ళు పెట్టిన షేర్స్ మొట్టమొదటి పెట్టినప్పుడు కంపెనీలో లాభదాయకత లేదు, కానీ ఇప్పుడు లాభదాయకత బాగా వచ్చింది కాబట్టి ఈ షేర్స్లో ఇప్పుడు హెచ్చు రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎంతోమంది తయారుగా ఉంటారు. అందువల్ల వీళ్ళు తమ షేర్స్ని పెద్ద రేట్లో, అంటే వాళ్ళు అనుకున్నటువంటి రేటు కన్నా హెచ్చు రేట్లో వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం వస్తుంది. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి వీళ్ళు పెట్టింది 100 రూపాయలు అయితే ఇప్పుడు 150 రూపాయలు అయిందనుకోండి, వీళ్ళ యొక్క ఆస్తి విలువ అమాంతంగా పెరిగిపోయినట్లు లెక్క. అంటే సోల్ ప్రొపరేటర్ లాగా మనం బిజినెస్ చేయకపోయినా కూడా బిజినెస్ చేసే వాళ్ళలో తెలివైన వాళ్ళని కనుక ఎంచుకునే మార్గం మన దగ్గర ఉన్నట్లయితే మన డబ్బు వాళ్ళ ద్వారా కంపెనీలోనూ బిజినెస్లోనూ ఇన్వెస్ట్ చేసి వారు చేస్తున్న కష్టపై కూడా వారికన్నా కూడా ప్రతిఫలం మనం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే వారు లాభంలో నుంచి వాటాన్ని పంచవలసిన అవసరం లేకపోయినా కూడా వారి మూలంగా వ్యాపారం కనుక బాగున్నట్లయితే మన స్థాయి కూడా ఆర్థికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా పెరుగుతుంది కాబట్టి ఇవాళ పెరుగుతున్నటువంటి షేర్స్ విలువలు ఎక్కడ దొరుకుతాయి, అమ్మటం ఎలా, ఇవన్నీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ షేర్స్ని, అంటే ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ షేర్స్ని డీల్ చేయడానికి, కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఒక సెపరేట్ మార్కెట్ని సెటప్ చేయడం జరిగింది. అంటే మనకి కావాల్సిన వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్తాం, సరుకులు కావాలంటే ఏ సూపర్ మార్కెట్కో వెళ్తాం, బట్టలు కావాలంటే బట్టల మార్కెట్కో బట్టల షాప్కో వెళ్తాం. ఇలా మనకి కావాల్సిన వస్తువు ప్రకారం రకరకాల మార్కెట్లకు వెళ్ళడం జరుగుతుంది. అది ప్రతి ఊరిలో కూడా చిన్న చిన్న ప్లేసులుగా ఉంటాయి. ఒక కూరగాయల షాపు లేదా కూరగాయల మార్కెట్ ఒక చోట ఉండొచ్చు, ఇంకొక రకంగా ఇంకో చోట ఉండొచ్చు. కానీ షేర్స్కి సంబంధించి మాత్రం ఏ కంపెనీలో ఎవరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా అన్ని షేర్స్ని కూడా కలిపి ఒకే మార్కెట్లో ట్రేడింగ్ చేసుకోవడానికి, ఒకే మార్కెట్లో కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి వీలుగా స్టాక్ ఎక్స్చేంజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ఉన్న షేర్స్ని అమ్మాలన్నా లేదా వేరొక షేర్స్ని కొనుక్కోవాలన్నా ఏ రకమైన ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఆ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises. Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, TradeWell helps me win. వివేకం ప్రసారం చేస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. అవంతి, స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి నువ్వు వీలైనంత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నావు. దాని గురించి నువ్వు తెలుసుకున్న సమాచారం చెప్పబోయే ముందు రియల్ లైఫ్ కాంటెక్స్లో, అంటే సాధారణంగా స్టాక్ ఎక్స్చేంజెస్ పై పెద్దగా అవకాశం లేని వాళ్ళకి మామూలు మార్కెట్స్తో పోలుస్తూ గనక ఒక సిమిలారిటీని తీసుకొచ్చి ఎలా ఈ రెండు కూడా దగ్గర, అంటే సారూప్యత లేదా సిమిలారిటీస్ కలిగి ఉంటాయో చెప్పడానికి ప్రయత్నం చేస్తావా? ష్యూర్ అండి. ఉదాహరణకి కూరగాయల మార్కెట్లో గనక మనకి కూరగాయలు అన్నిటికన్నా తక్కువ ఎక్కడ దొరుకుతున్నాయో తెలిసినట్లయితే అందరము అక్కడికే వెళ్ళి కొనుక్కుంటాము. కానీ ఇటువంటి ఫెసిలిటీ మార్కెట్స్ చిన్నవైనా కూడా ఇటువంటి మార్కెట్స్లో లేవు. అందుకనే మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి మొత్తము తిరిగి అని కొనుక్కోవటం మొదలు పెట్టము. ఇలా చిన్నగా ఒకటే ప్లేస్లో ఉన్న చిన్న మార్కెట్స్లో కూడా ఇటువంటి ఫెసిలిటీ లేనప్పుడు ఇండియా మొత్తానికి ఒకటి అయిన స్టాక్ మార్కెట్లో ఇటువంటి ఫెసిలిటీ ఉండాలంటే ఎంత కష్టం. కానీ టెక్నాలజీ సహాయంతో ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోకుండా ఇటువంటి ఫెసిలిటీని మన దేశంలో మన స్టాక్ మార్కెట్లో స్టార్ట్ చేయటం జరిగింది. ఎన్ఎస్సి రాని ముందు మన స్టాక్ మార్కెట్ కూడా కూరగాయల మార్కెట్ లాగానే ఏ స్టాకు ఎవరు ఏ రేట్లో అమ్ముతున్నారో తెలిసేది కాదు. దీనివల్ల చాలా మంది బ్రోకర్స్ గ్రూప్స్ లాగా ఫామ్ చేసుకుని మనం కొనాలంటే ఎక్కువ రేటు, అమ్మాలంటే తక్కువ రేటు వచ్చేటట్లు చేసేవారు. దీనివల్ల ఇన్వెస్టర్స్లో చాలా మందికి స్టాక్ మార్కెట్
మీద నమ్మకం అనేది తగ్గిపోయింది. పైగా కొనాలన్నా అమ్మాలన్నా చాలా టైం ఎక్కువ తీసుకోవటం వల్ల వాల్యూమ్ అనేది కూడా చాలా తక్కువగా జరిగేది. కానీ ఎన్ఎస్సి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కొనాలంటే దేశం మొత్తంలో ఆ సమయంలో ఉన్న లోయెస్ట్ ప్రైస్ అండ్ అమ్మాలంటే ఆ సమయంలో ఉన్న హైయెస్ట్ ప్రైస్ వచ్చేటట్లు ఏర్పాటు చేసింది. ఎన్ఎస్సి ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేయటం కోసం స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఫెసిలిటేట్ చేసింది. ఈ సిస్టమ్ ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ రేట్లో కానీ ఆర్డర్స్ పెట్టవచ్చు. మార్కెట్లో ఉన్న ఆర్డర్స్ అన్ని కన్సిడర్ చేస్తూ అమ్మేవారందరిలో తక్కువ రేట్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అండ్ కొనేవారందరిలో ఎక్కువ రేట్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ఈ రేట్స్ అన్నిటిని స్క్రీన్ మీద చూపిస్తూ ఈ ట్రేడింగ్ సిస్టమ్ అనేది చాలా స్పీడ్గా ఎఫిషియెంట్గా పర్ఫామ్ అయ్యేటట్లు చేసింది. ఈ ఫెసిలిటీ వల్ల మనము మార్కెట్లో షేర్స్ ఎప్పుడైనా కొనాలనుకున్నట్లయితే మార్కెట్లో ఉన్న లోయెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనము మార్కెట్లో మన షేర్స్ని అమ్మాలనుకున్నట్లయితే హైయెస్ట్ ప్రైస్కి కొనాలనుకునే బయర్ కూడా కనపడతారు కాబట్టి మనకి బెస్ట్ రేట్ అనేది ఎప్పుడు వస్తుందన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్ ట్రేడింగ్ సిస్టమ్ అండ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల మోసాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి అన్నమాట. ఇలా మోసపోయే అవకాశాలు తక్కువ ఉండటంతో మన ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇలా స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ తో వచ్చే అడ్వాంటేజెస్ ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కొనాలన్నా అమ్మాలన్నా బెస్ట్ రేట్ పొందటం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అడ్వాన్స్ కంప్యూటర్స్ వాడటంతో ట్రాన్సాక్షన్ స్పీడ్ బాగా పెరిగింది. దీనితో షేర్ల ధరల మీద న్యూస్ ప్రభావం వెంటనే కనపడిపోవటం కూడా మొదలైంది. ఏ ప్రాంతం నుండైనా ఏ ప్రాంతంలో వారితోనైనా ట్రేడింగ్ చేసుకునే సదుపాయం కలిగింది. చిటికలో మనము చేసిన ట్రేడ్స్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసే వీలు కలిగింది. స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ తో మార్కెట్లోని అన్ని ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ప్రపంచం మొత్తానికి తెలిసే వీలు కలిగింది. దీనితో ఇన్వెస్టర్స్ కి నమ్మకం కూడా బాగా పెరిగింది. స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ తో ఒక షేర్ కొనాలన్నా అమ్మాలన్నా చేయగలిగే వీలు కూడా కలిగింది. ఈ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో నలుమూలలో ఉన్న వ్యక్తులు కూడా ఇండియన్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కేవలం కంప్యూటర్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు అనేటువంటి అభిప్రాయానికి రావడం జరిగింది. దీనివల్ల మార్కెట్లో ఉన్నటువంటి పరిధి అంటే స్టాక్ మార్కెట్ యొక్క పరిధి విపరీతంగా విస్తరించి ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ట్రేడర్స్ కూడా లేదా ఇన్వెస్టర్లు కూడా వారికి కావాల్సినప్పుడు కావాల్సిన షేర్ని కొనుక్కునేటువంటి సదుపాయం కలిగింది. దీనితో విపరీతంగా పెరిగిన ట్రాన్సాక్షన్స్ మూలంగా ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గి ప్రజల్లో ఎవరైనా సరే కొనుక్కోవాలి అంటే అంతకుముందు పే చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ కాస్ట్లో కేవలం 10% భాగానికి మాత్రమే ట్రాన్సాక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే ప్రజల యొక్క ఆసక్తి స్టాక్ మార్కెట్ మీద పెరిగి ప్రజల మూలంగా ట్రాన్సాక్షన్ వాల్యూమ్ పెరిగి ప్రజల మూలంగా స్టాక్ ఎక్స్చేంజెస్ దినదిన ప్రవర్ధమానం అవుతూ వచ్చాయో అప్పుడు ఇప్పటి వరకు కొద్దిగా క్వైట్గా ఉన్న కంపెనీలన్నీ కూడా స్టాక్ మార్కెట్ వైపు దృష్టి సారించి తమ షేర్స్ను కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. దీని మూలంగా జరిగింది ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి జీడిపి అంటే $2.3 ట్రిలియన్ ఉన్నటువంటి జీడిపితో సమానంగా దగ్గరగా సమానంగా ఇండియాలో ఉన్నటువంటి మొత్తం షేర్ల విలువ కూడా ఆ స్థాయికి చేరడం జరిగింది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్కువ మంది రిస్క్తో కూడిన పని అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకవేళ మనకి చేతుల్లో కనుక చేతి నిండా పని ఉండి మనకి వేరే పని చేయడానికి అవకాశం కనుక లేనప్పుడు మనకు వచ్చిన డబ్బుల్ని ఎలా పెంచాలి అంటే మనకి తెలిసిన పని మూలంగానే కాకుండా ఎవరైతే పనిమంతులు ఉంటారో తెలివైన వారు ఉంటారో వారి మీద నమ్మకంతో వారు స్టార్ట్ చేసిన కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం చేసే కష్టం మీద మనకు వచ్చే ప్రతిఫలం ఎలాగూ వస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అతను చేసేటువంటి పని మీద వచ్చే లాభంలో కూడా మనకి వాటా రాకపోయినా కూడా అతను బాగా పనిచేసి లాభాలు పెంచినట్లయితే ఆ కంపెనీల షేర్ల యొక్క విలువ మార్కెట్లో విపరీతంగా పెరుగుతుంది. దాని ద్వారా మనకు ఆ కంపెనీలపై కూడా విపరీతం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం చేసేది ఒకటే పని కానీ మనకున్న డబ్బుల్ని వేరొక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అందులో నుంచి కూడా లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక పురోగతికి ఎవరికైనా సరే ఖచ్చితంగా చాలా అవసరం అని చెప్పవలసి ఉంటుంది. లెర్న్ టు ఎర్న్ కార్యక్రమం చూసే ప్రేక్షకుల్లో చాలా మంది మమ్మల్ని ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా రీచ్ అవుతున్నారు. వారి క్వశ్చన్స్ ఏంటో వారి ఇష్యూస్ ఏంటో చాలా వరకు మాతోటి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటిలో ఒక క్వశ్చన్ని మనం ఈ రోజు తీసుకుని దానికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేటరీగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. భువనేశ్వర్ నుంచి శంకర్ రావు గారు రాస్తున్నారు. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ కంటెంట్స్ చాలా బాగుంటున్నాయి. ఇప్పుడిప్పుడే మీరు చెప్పే విషయాలపై కొంత అవగాహన కలుగుతుంది. నాకు ఇప్పుడు 57 years 2 yearsలో రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. నా దగ్గర ప్రస్తుతం 30 lakh rupees ఉన్నాయి. మీరు చెప్పిన మ్యూచువల్ ఫండ్స్లో డెట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను.
కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కొన్ని కార్పొరేట్ బాండ్స్ డైరెక్ట్గా కొంటే ఈల్డ్స్ మీరు చెప్పినట్లుగా డెట్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా. అలాగే మా ఫ్రెండ్ కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయని, వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే హై ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని చెప్తున్నాడు. అన్నీ కలిపితే దాదాపు 12.5% పర్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా టెంప్టింగ్గా కూడా ఉంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి కదా. అలా అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రౌట్లో వెళ్లే బదులు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయేమో కదా. మ్యూచువల్ ఫండ్స్ రూట్లో వెళ్ళటం వల్ల నష్టం ఉందేమో కదా. మీ సజెషన్ ఏమిటి? కొద్దిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా లాంటి వారికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని రాస్తున్నారు. శంకర్ రావు గారు, లర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూడటమే కాకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు కొంత నాలెడ్జ్ ఇవ్వగలిగామంటే మా గోల్ మేము రీచ్ అయినట్లే. మీరు అడిగిన ప్రశ్న లేదా డౌట్ చాలా మంది ఇన్వెస్టర్స్కి వచ్చేదే. కాకపోతే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన విషయం మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కాదు. మీరు యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన విషయం మీరు బాండ్స్లో ఏదైతే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో అవి ఎంత సెక్యూరో లేదో తెలుసుకోవాలన్నమాట. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రిటర్న్ ఆన్ మనీ కన్నా రిటర్న్ ఆఫ్ మనీ విత్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనే దానికన్నా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఎంత సెక్యూర్గా ఉంటుంది అని కూడా చూసుకోవాలి. ఒకవేళ మీరు గనక ఈ కంపెనీ బాండ్స్ ని గనక స్టాక్ మార్కెట్ లో కొనుక్కోవాలనుకున్నట్లయితే ఈ స్టాక్ మార్కెట్ లో బాండ్స్ కి చాలా లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకనే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మనము కొనాలనుకున్న బాండ్స్ గనక మనం స్టాక్ మార్కెట్ లో ఎగ్జిక్యూట్ చేసినట్లయితే దీని మీద బ్రోకరేజ్ కూడా పడుతుంది కాబట్టి మన కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఇవి రెండు కాకుండా మీరు సరిగ్గా గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లో బై రేట్కి సెల్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం కొనాలనుకున్నట్లయితే హైయర్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనం అదే విధంగా అమ్మాలనుకున్నట్లయితే తక్కువ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడే కొంత నష్టం అనేది మనం ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ చేస్తామని మీరు గమనించాలి. అందుకే మార్కెట్లో ట్రేడ్ అయ్యే బాండ్స్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వరు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బాండ్స్కి మార్కెట్లో లిక్విడిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. లిక్విడిటీ అనేది తక్కువ ఉండటం వల్ల మనం కొనుక్కునేటప్పుడు ఇంపాక్ట్ కాస్ట్ అనేది కూడా బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకనే మార్కెట్లోకి వెళ్ళి మీరు బాండ్స్ కొనుక్కోవాలనే ఆలోచనని దయచేసి పక్కన పెట్టండి. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్, కంపెనీలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది అని అడిగారు. కాకపోతే మీరు మీ అమౌంట్ మొత్తాన్ని ఒకటే కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇట్ ఈస్ సిమిలర్ టు పుట్టింగ్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే ఆ కంపెనీ అనేది ఒకవేళ బ్యాంక్రప్సీ కానీ లేదా డిఫాల్ట్ కానీ అయిందంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఎక్కువ వరకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడున్న కరెంట్ రూల్స్ ప్రకారము ఏ కంపెనీలో కానీ 10% కన్నా ఎక్కువ అనేది ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అండ్ మనం హిస్టారికలీ చూసినట్లయినా కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఏ కంపెనీలో 5% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయవు. సో ఒకవేళ ఒక కంపెనీ ఏదైనా బ్యాంక్రప్ట్ కానీ డిఫాల్ట్ కానీ అయినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తంలో 5% కన్నా ఎక్కువ అనేది మనకి లాస్ రాదు. అంటే మిగిలిన 95% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్లో గనక మనకి మినిమం 8% వచ్చినా కూడా మన ప్రిన్సిపల్ అనేది గ్యారంటీగా ఉంటుంది. వీటన్నిటికీ మించి మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ని కూడా తరోగా అనలైజ్ చేసి కానీ ఇన్వెస్ట్ చేయరు. కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ కనుక మంచిది కాకుండా లేదా పోర్ క్రెడిట్ రేటింగ్ కనుక కంపెనీకి ఉన్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా వాల్యుబుల్ అసెట్స్ని కొలాటరల్ లేదా ప్లెడ్జ్ చేయమని కంపెనీని అడుగుతారు. అలాగే ఒకవేళ కంపెనీకి క్రెడిట్ రేటింగ్ కనుక మంచిదైనట్లయితే ఆర్ గుడ్ క్రెడిట్ రేటింగ్ కనుక ఉన్నట్లయితే వారు డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎలాగూ తక్కువ ఉంటుంది. అందుకనే రిటైర్ అయ్యేవారు లేదా రిటైర్ అయిపోయిన వారికి మేము థరోగా అండ్ క్లియర్గా సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు డెట్ ఫండ్స్లో లేదా బాండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ ద్వారా చేసినట్లయితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి ఫోన్ చేసినట్లయితే మేము వీ విల్ బీ ఏబుల్ టు డిస్కస్ అండ్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి అంశాల ప్రకారం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే సాధారణ ఇన్వెస్టర్కి లాభదాయకం అని తెలుసుకున్నాం.
ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా జాగ్రత్త అవసరమేమో, మోసపోతామేమో అనేటువంటి భయాలకు తావు లేకుండా స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ ఎలా ఉంటుందో కూడా అవంతి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ ద్వారా ఎప్పుడూ కూడా చిన్న ఇన్వెస్టర్ అయినా పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే తను కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నట్లయితే అతనికి ట్రేడింగ్ పరంగా అంటే కొనుక్కునేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఏ రకమైన మోసానికి ఆస్కారం లేదు అని ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. అంటే మనం కొనాలి అనుకుంటే మార్కెట్లో మనం కొనాలనుకున్న సమయంలో ఉన్న అత్యంత తక్కువ రేటు మన కళ్ళ ముందు ఉంటుంది. అలాగే మనం అమ్ముదాము అనుకున్న సమయంలో మార్కెట్లో అందరికన్నా ఎవరు ఎక్కువ రేటు ఇస్తున్నారో, అంటే ఇండియా మొత్తం మీద కలిపి చూసినా కూడా అందరిలో కలిపి ఎక్కువ రేటు ఎవరు ఇస్తున్నారో కనపడుతుంది. అందువల్ల ట్రేడింగ్ జరిగే దాంట్లో మోసం చేసే అవకాశం లేదు అని తెలిసింది. కానీ ఎక్కువ మందికి మనసులో వచ్చే సందేహం ఏంటంటే ఇలా కొనుక్కున్న స్టాక్స్ని ఎక్కడ దాయాలి, ఎలా దాచుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, కొనుక్కున్న తరువాత మోసపోయే ఆస్కారం ఉందని కూడా ఎక్కువ మందికి అనుమానం వస్తూ ఉంటుంది. అలాగే అమ్మాలి అంటే అమ్మితే నాకు డబ్బులు గ్యారంటీగా వస్తాయని కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఈ రెండింటి గురించి కూడా మనం చర్చించాలి అంటే కొనుక్కున్న స్టాక్స్ని ఏ రూపంలో ఉంచుకోవడానికి ప్రభుత్వం మనకు ఫెసిలిటీ ఇచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి వివరాలన్నీ కూడా వచ్చే వారం మనం గమనిద్దాం. అయితే అప్పటి వరకు ఇలా స్టాక్ మార్కెట్పై కొద్దో గొప్ప అవగాహన పెంచుకోవాలనుకున్నటువంటి ఆసక్తి ఉన్న ప్రతి ఇన్వెస్టర్ కూడా చేయవలసిన పని ఏంటంటే మన ప్రోగ్రాం ప్రసారమైన మరుక్షణం అంటే ఒక్కరోజు గ్యాప్లోనే వెంటనే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి లెర్న్ టు ఎర్న్ ఎపిసోడ్స్ అని కనుక కొట్టినట్లయితే ఇంటర్నెట్ ద్వారా మీరు కోరుకున్న సమయంలో కోరుకున్న సబ్జెక్టు మీద మేము చేస్తున్నటువంటి ప్రసారాలు, మేము చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా తిరిగి మీరు చూసే అవకాశం కలుగుతుంది. అవి చూడటం ద్వారా సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా స్టాక్ మార్కెట్పై ఎంతో ఆసక్తి కలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చి ఎవరి ద్వారా కూడా మోసపడే అవకాశం లేకుండా తను కాపాడుకునే శక్తి కూడా వస్తుందని గమనించండి. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.